JLTV 7 న్యూస్ కి స్వాగతం. జంట నగరాల్లో ఆర్యవైశ్యుల సేవలు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఒక హైదరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహానగరాల్లో వారి సేవలకు గుర్తింపుగా అద్దం పడుతుంది. సమాజంలోని పేదలకు, కార్మికులకు, కర్షకులు సేవలు అందించడం పరమార్థంగా ఎంచుకొని ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘాలు అనేక విశిష్ట సేవలు అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి శాఖ అధ్యక్షుడు శ్రీ బాలేశం ఆధ్వర్యంలో బుధవారం నాడు ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట చౌరస్తా, బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌని చొల్లంగి అమావాస్య పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 100 మంది ఆర్యవైశ్యులు వివిధ విభాగాల సంఘం నేతలు ఈ సందర్భంగా పాల్గొని సేవలు అందించారు. అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి దండుగుల యాదగిరి, బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు నల్లోల రాజేందర్, అస్లాం సఫీ, సీనియర్ నాయకుడు ఎం ప్రభు గుప్తా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంట నగరంలో ఆర్యవైశ్యులు అందిస్తున్న సేవలు కొనియాడుతూ మా ప్రతినిధులు పి సంతోష్ కుమార్ గౌడ్, జి లక్ష్మీదేవులతో అనేక విషయాలు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జై వాసవి. నమస్తే సార్. నమస్తమ్మా. ఈ రోజు ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి శాఖలో అన్నదానం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. 25 నెలల నుంచి మేము చేస్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. దానికి కారణం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? మేము వైశ్యులం అండి. వైశ్యుల లోపల మేము అమావాస్య అంటే చాలా పవర్ఫుల్గా చేస్తాము. ఈ సందర్భంగా అన్నదానం చేస్తే మా అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి చేస్తున్నాము. ఈ యొక్క అన్నదాన కలెక్షన్ మొత్తానికి మా సంఘంలో ఉన్న దాతలు అందరు ఇచ్చేస్తారు. అందరూ మినిమం వాళ్ళకి తోచిన కోటి ఇచ్చేస్తుంటారు. దాంతో మనం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంటే బోయిన్పల్లిలో ఇది ఒక్క ప్లేస్లోనే ఉన్నాయా? ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి? ఇది ఒకటే ప్లేస్ మా బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున. ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? జై బోలో వాసవి మాతాకి జై. మేము మా ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి తరఫున గత 2 సంవత్సరాల కన్నా ఎక్కువ 25 నెలలుగా ఇక్కడ మన అస్మత్పేట్ చౌరస్తా దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల జరిగే ఈ అమావాస్య కార్యక్రమం ఓన్లీ మా ఆర్యవైశ్య సంఘం దాతల సపోర్ట్తోనే జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఓన్లీ ఈ అమావాస్య రోజునే ఎందుకు మనము అన్నదానం చేయడానికి కారణం ఏదంటే, ఎంతోమంది కార్మికులు అమావాస్య రోజున హాలిడే ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళకు ఆ రోజు ఆర్థికంగా కానీ ప్రాబ్లం ఉండొద్దు, ఆ రోజు వాళ్ళకు అమౌంట్స్ ఇట్లా గ్యాదర్ కాదు అనే ఉద్దేశంతో మన అమావాస్య రోజున ఇక్కడ మేము అన్నదానము చేయడం జరుగుతుంది. మరియు ఇదే అన్నదానం మా ఆర్యవైశ్యుల సపోర్ట్తో ఈ హైదరాబాదులో మినిమం 200 నుంచి 300 ప్రాంతాలలో జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా బోయిన్పల్లి ప్రాంతంలో ఇక్కడ జరిగే అమావాస్య అన్నదాన కార్యక్రమం అందరి ఐక్యతకు, అందరి ఆర్యవైశ్యుల మంచి మనసుకు, ఆర్యవైశ్యుల సమాజంలో సేవకు ఒకటి నానుడిగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జై బోలో వాసవి మాతాకి జై. బోల్ మాతా అన్నపూర్ణేశ్వరికి జై. బోల్ బోలా శంకర భగవానికి జై. మేము ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కైలాష్ రామచంద్రంను, ఇప్పుడు ప్రెసిడెంట్ మన సకిలం బాలేశం, మరియు నిజాంపురం రాము, మరియు మహంకాళి వీరేశం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వారి ఆధ్వర్యంలో ఇలా ఉమ్మడిగా మా ఆర్యవైశ్య సంఘం తరపున జరిగే ఇలాంటి మహద్భుతమైన కార్యక్రమాన్ని మేము గొప్పగా అందరి సేవతో, అందరి అమౌంట్తో చేస్తున్నందుకు మేము గర్వంగా మా ఆర్యవైశ్య జాతికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు ఆర్యవైశ్య సంఘం నుంచి వచ్చారు. ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా ఈరోజు ప్రపంచంలో ఎన్ని రకాల దానాలు చేసినా, ఎన్ని రకాలుగా మనము సహకారాలు చేసినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. కానీ ఒకే ఒకటి అన్నదానం అనేది అన్నిటికంటే గొప్ప దానం. అలాంటిది మా బోయిన్పల్లి అంటే ఓల్డ్ బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి ప్రాంతంలో మా ఆర్యవైశ్య సంఘం తరపున, అది కూడా 2 సంవత్సరాల కింద
మా ఒక రామచందర్ గారు అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మాజీ ప్రెసిడెంటు, మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు మా బాలేశమన్న సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ పెద్ద ఎత్తున కూడా లేదా ఈ యొక్క కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చెప్పడం జరిగింది. అన్నదాన కార్యక్రమం అంటే ఏంటంటే మనిషికి లేదా ఏది పెట్టినా తక్కువనే, భోజనం ఒక్కటే వాడు తృప్తిగా వెళ్ళిపోతాడు, సార్ నమస్కారం పెట్టి కూడా వెళ్ళిపోతాడు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది మా యొక్క ఆర్యవేశ సంఘం బోయినపల్లి ప్రాంతంలో గత 2.5 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం అనేది భారతదేశం మొత్తంలో ఈ మధ్యలో ప్రతి ఒక్క దగ్గర కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు అనమాట. మనం ఎన్ని దానాలు చేసినా వేస్టే. అన్నదానం అనే కార్యక్రమం ఉంది కనుక మా బోయినపల్లిలో మా వాళ్ళందరం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. మళ్ళీ ఈ కార్యక్రమానికి మా పాత సభ్యులందరూ కూడా మా ఆర్యవేశ సభ్యులతో పాటుగా ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా నాయకులు కూడా వస్తారు. కులాలకు అతీతంగా కూడా అన్ని రకాల నాయకులే కానీ ప్రజలందరూ వస్తారు, వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మా బోయినపల్లి ప్రాంతంలో సిఐ లక్ష్మణ్ రెడ్డి గారు రావడం జరిగింది. దాంతోపాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యాదగిరి గారు కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా చూసి మన మీద భోజనం చేయడం కాదు, దీన్ని ఇంకా రాబోయే కాలం ఇంకా పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పేసి ఈ యొక్క ఆర్యవేశ సంఘం, ఆర్యవేశ ట్రస్ట్ కూడా ఉంది. అందరం ఒకటే. దాంట్లో మా రాము గారు జనరల్ సెక్రటరీ, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరి పేర్లు చెప్పలేము కానీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు ఇక్కడ. ఒక మంచి చూడండి ఎక్కడ పోతే నలుగురు ఉండరు. మా దాంట్లో ఈరోజు 100 మంది సభ్యులతో ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. మేము ఈరోజు ఒక బోయినపల్లి సంఘం తరఫున ఒక సభ్యునిగా మా యొక్క కమిటీకి మీ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఇంకా తప్పనిసరిగా మహిళా సంఘం గురించి కూడా మహిళా సంఘం గురించి ఎస్ మాకు ఎందుకంటే ఇక్కడ మా దాంట్లో విభిన్న సంఘాలంటే లేదా వివిధ సంఘాలు, మహిళా సంఘమే కానీ ట్రస్ట్ కానివ్వండి, మా యొక్క మెయిన్ సంఘమే కానివ్వండి, అందరూ సమానమే. అందరి ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో ఇది జరుపుకుంటాం. దీంట్లో ఎవరిని ఏ విధంగా బాధ పెట్టలేదు. 2 సంవత్సరాల పైన చేస్తున్నామంటే ఆ చేసే అదృష్టం మొదలుపెట్టాడు మా రామచంద్ర గారు. దాన్ని కంటిన్యూగా మా బాలేశమన్న గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాబోయే కాలం ఇంకా పెద్ద ఎత్తున మీ ద్వారా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు.